ఏమైందబ్బా దీనికి? ఇప్పుడు దాకా బాగానే ఉంది కదా? షబ్బా. ముందు నాకు ఎక్కువైందా దీనికి ఎక్కువైందా చూద్దాం. అన్నయ్య అన్నయ్య వదినా. అయ్యగారు ఏమైంది? ఏయ్ నువ్వా? ఇవేదో కరెంట్ ఇప్పుడే బాగుంది.
ఏయ్ నువ్వా ఎందుకు వచ్చావు? భోజనం తెమ్మంటారు. అవసరం లేదు వెళ్ళు. ఛీ! చెన్నై గారు కాఫీ. ఏయ్ అవసరం లేదు వెళ్ళు. పెద్దయ్య గారు నానొకటి చెప్తాను, ఏటనుకోరు కదండి అయ్యా. ఏంటి? చెన్నయ్య గారు ఏమైంది? ఏమీ లేదండి అయ్యా. ఈ మధ్య చెన్నయ్య గారికి తాగుడు ఎక్కువైందయ్యా. రాత్రి మస్తుగా తాగొచ్చినారండి. ఇప్పుడేమో కాఫీ తీసుకెళ్తే మందు తాగుతూ ఉన్నారండి అయ్యా. సరే, వాడి సంగతి నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళి పని చూసుకో. వాడిని మార్చడం నా వల్ల కావటం లేదు. కొట్టో తిట్టో దారిలో పెడదామంటే చిన్న వయసు కాదు. చిచ్చి. అబ్బబ్బబ్బబ్బా, ఎందుకండి వాడిని అలా విసుక్కుంటారు? వాడి సంగతి నేను చూసుకుంటాను కదా. మీకు ఆఫీస్కి టైం అవుతుంది, ఇక పదండి. వాడు నీ గారాభం వల్ల అలా తయారవుతున్నాడు. వాడిని తిడితే చాలు ఏదో ఒక మాట మార్చేస్తావు. అబ్బబ్బా, సర్లేండి, ఇంకా ఆపండి మీ గోల. అన్నయ్య అన్నయ్య ఏంట్రా ఏమైంది? ఇలా రా ఒకసారి. ఏంట్రా అలా అరిచావు? నా బైక్ ఎక్కడికి ఎలా వచ్చింది? విషయం ఇప్పుడు అర్థమైంది నాకు. ఇందాక రంగం చెబుతుంటే ఏంటో అనుకున్నా. దొరగారికి ఈ మధ్య మంది ఎక్కువై ఏం అర్థం కావట్లేదు. అబ్బబ్బబ్బబ్బా, నిద్ర మత్తులో మర్చిపోయి ఉంటాడులేండి. ఆ మాత్రానికి ఇంత రాద్దంతో చేయాలా? లేకపోతే ఏమిటి, వాడి బైక్ వాడు కాకపోతే ఇంకెవడు తెస్తాడు. హాయ్ అన్నయ్య. వచ్చావా? ఏంటొదినా అన్నయ్య పొద్దున్నే చిటపట్లాడుతున్నాడు. ఏం చేయను బాబు, వీడు చేసే పనులకి ఆయన చేత నేను తిట్లు తినాల్సి వస్తుంది. పోనీలే వదినా, వీడిని మీరు కాకపోతే మరెవరు సపోర్ట్ చేస్తారు? సర్లే, కాఫీ తాగుతావా? వద్దొదినా, ఇప్పుడే తాగొస్తున్నా. సరే. లక్ష్మి, వస్తున్నానండి. ఫైల్ ఎక్కడ పెట్టావు? ఏమైంది వీడికి? రే, ఏంట్రా నీ బైక్ నువ్వే కొత్తగా చూసుకుంటున్నావు? రే నిన్నే. ఏమైంది? ఏం లేదురా. సరే గాని నాకు బయట చిన్న పని ఉంది, వెళ్ళొద్దామా? సరే పద, తప్పుతుందా? పద మరి. हम नहीं छोड़ेंगे छोड़ेंगे. రేయ్ నోరు పూసుకుంటావా? బా ఏం లేదురా, ఇప్పుడు బాగలేదుగా అందుకని. ఏ దోస్తి हम नहीं छोड़ेंगे छोड़ेंगे. అబ్బా
అమ్మా అయ్యా అమ్మా అమ్మా రే ఏమైందిరా నీకు నా నడి వరకు కొట్టావు? సారీరా. అవును, నీకేదో పని ఉందన్నావు, చూసుకొని రాపో, నేను ఇక్కడే ఉంటాను. రే నీకు ఇక్కడేం పనిరా? తర్వాత చెప్తాలేరా. అరే అది కాదురా. రే రే అమ్మా ఈరోజు నా నడుంకేదో మూడిందిరా. అమ్మా రే చూస్తావేంట్రా, బండిది. అమ్మా వెళ్ళు. అబ్బా స్టాప్ అన్నా కలరింగన్నా. వావ్, ఈ అమ్మాయిని ఎలా డీల్ చేస్తాను చూసి నేర్చుకోండి. మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తా. హాయ్ బేబీ, సినిమాకి వెళ్దాం, వస్తావా? ముందు ఉద్యోగం ఎలా సంపాదించాలో ఆలోచించు, తర్వాత సినిమాకి తీసుకెళ్దు. ఛీ! స్టాప్, పదండి. చూడలేదు కాబట్టి బతికిపోయా. ఏంట్రా భయపడుతున్నారు? ఏమైంది? మాధవరెడ్డి బండి వెళ్తేను ఏమన్నా ఏదో పని చేశారా? అబ్బే అలాంటిదేం లేదురా. సరే, నేను ఇక్కడి వరకు వెళ్ళొస్తాను, మీరు వెయిట్ చేయండి. త్వరగా అన్న. హలో బ్రదర్, ఏంటి ఫస్ట్ టైమా? అయినా చూడటానికి ఇంత డీసెంట్గా ఉండి ఇలాంటి ఇండీసెంట్ పనులు చేయడానికి సిగ్గుగా లేదు? పర్సు కొట్టేశావు, బాగుంది. దేనికి?
గుడుంబాకా గంజాయికా? హలో సార్, ప్లీజ్ హోల్డ్ యువర్ టంగ్. ఐఎమ్ నాట్ ఏ థీఫ్. యు నో, ఐఎమ్ ఏ ఎంఏ డబుల్ ఎంఏ గోల్డ్ మెడలిస్ట్ సార్. డ్యూ టు సమ్ ప్రాబ్లమ్స్. చూడు బ్రదర్, దొంగతనం చేసే ప్రతి ఒక్కడు చెప్పేది ఇదే స్టోరీ. ఈ కథ బాగలేదు, ఇంకొక కథ ఏదైనా చెప్పు. చూడండి సార్, మీ తల్లి చావు బతుకుల్లో ఉంటే మీకు తెలుస్తుంది నేను ఎందుకు దొంగతనం చేశాను. అయినా నేను నిజంగా దొంగనే అయితే మీకు ఇలా దొరికేవన్నే కాదు. సరే బ్రదర్, నువ్వు చెప్పిందే నిజమైతే ఈ మార్గాన్ని ఎందుకు ఎంచుకున్నావు? ఏదైనా జాబ్ చూసుకోవచ్చు కదా. జాబా? చాలీ చాలని జీతం కోసం చేసే పని కూడా ఒక పనేనా? సరే, ఇంకెప్పుడు ఇలా చేయమాక. ఇదిగో తీసుకో. సార్ వద్దు సార్, లేదు సార్, వద్దు సార్. ముందు అమ్మని హాస్పిటల్లో చూయించు. సారీ సార్, మీ గురించి తెలుసుకోకుండా ఎన్నెన్నో మాట్లాడినాను, నన్ను సరే. క్షమించండి సార్. ఇట్స్ ఓకే. సార్, ఈ డబ్బులు నాకు ఊరికనే వద్దు సార్. నాకు డబ్బు రాగానే మీ డబ్బులు మీకు తిరిగి ఇచ్చేస్తాను. వెళ్ళొస్తాను సార్. ఓకే. థ్యాంక్ యూ సార్. వీడేంటి, ఎవరైనా దొంగతనం చేస్తే కొడతారు కానీ ఇదేంటి వెరైటీగా డబ్బులిచ్చి మరీ పంపిస్తున్నాడు? వీడి సంగతి ఇలా కాదు, వీడినొక చూపు చూడాల్సిందే. అరే రే, వెళ్ళిపోతున్నాడే, ఇప్పుడెలా? హలో, హాయ్, ఐఎమ్ అంజలి. మీరు అరే ఆనంద్, మీకు గుడ్ న్యూస్ చెబుతాను, వినండిరా. సరే కానీ ఇంతకు ఎవర్రా అమ్మాయి? ఏమో తెలియదురా నాకు. సాయంత్రం కలుస్తానంది. సాయంత్రం ఎన్ని గంటలకి? అంతగా టైం ఏం చెప్పలేదురా, అయినా వెయిట్ చేద్దాం. ఉదయం నుంచి వెయిట్ చేస్తున్నాం, మీకు మా వల్ల కాదన్నా. సాయంత్రం అవుతుందన్నా, ఆకలేస్తుందన్నా. రే, ఎందుకురా వాళ్ళని అలా ఇబ్బంది పెడతావు? ఉదయం నుంచి నుంచొని అల్లాడిపోతున్నారు. వెళ్దాం పదా. 5 నిమిషాలు చూద్దాంరా ప్లీజ్. అన్నా, ఆ అమ్మాయి అన్న చూడు.
పెద్దింటోడా ఏందిరా సంగతి? లవ్ మ్యాటరు. పెద్దంటమ్మాయి చేయి పట్టుకున్నాడు. మరి ఆడి చెయ్యి తీసేయమంటారా లేదా మ్యాటర్ ముగించమంటారా? ఆడి పేరేందిరా? ఏమో తెలీదన్నా. రేయ్! పేరు పేరు తెలియకుండా ఎందుకు వచ్చారో కొచ్చానా అలా హో ఒడివుడో కొనుక్కో. మరి ఇప్పుడు ఏం చేస్తాంరా ఇన్ని? అయ్యా మీ కాళ్ళు అట్టుకుంటానయ్యా, నన్ను క్షమించండి అయ్యా. చనిపోయిపోయిందండి అయ్యా, మీకు దండం పెడతానయ్యా. రేయ్! ఈ భయం ఇప్పుడు కాదురా, నువ్వు పెద్దింటి అమ్మాయి మీద చెయ్యేసావు చూడు, ఆ రోజు అప్పుడు ఉండాలరా. ఆగమ్మా, ఏంది ఎంత ఆలస్యమైంది? అది స్పెషల్ క్లాస్ పోయిస్తుండవు కదూ? అవును. ఎక్కడికమ్మా? లోపల అమ్మలేదు, గుడికి పోయింది. ఒక్కదానివే ఏం చేస్తావు కానీ ఎడ కూర్చోదా? చూడు తల్లి, ఈడు చెయ్యాల్సిందంతా చేసేసి ఇప్పుడు నన్ను క్షమించమంటాడేంది? క్షమించడం మన ఊర్లోనే లేదు కదా. అంత మాట అనకండి అయ్యా. ఒరే సుబ్బిగా, పెద్దింటోళ్ళ ఉండాల, చిన్నింటోళ్ళ ఉండాల. ఇప్పుడు నిన్ను క్షమించి వదిలేశాననుకో, ఊర్లో ఉన్న ప్రతి ఏదవ ఇదే పని చేసేసి ఆ మాధవరెడ్డి గాడిది ఏముందిలే, కొడితే 4 దెబ్బలు కొడతాడు అంతే అని ఊర్లో ఉన్న ప్రతి నాయాలు నా ముందు తలెత్తుకుని తిరుగుతాడు. ఇప్పుడు నేను ఎదవడం అంత అవసరం అంటావా? మరి అవసరం లేనప్పుడు అదవటం అంత అవసరం అంటారా? ఒరే సుబ్బిగా, నిన్ను చూస్తుంటే జాలేస్తుందిరా. ఏం చేయమంటావో చెప్పు, నువ్వే చెప్పరా, చెప్పు. ఒరే అలా నిలబడి చూస్తారేందిరా, మీరే చెప్పండి, ఇన్నేం చేయాలి? అంతేనా? ఏందమ్మా ఒళ్ళంతా చెమటలు పట్టినాయి, జ్వరం వచ్చిందా? అయినా ఇవన్నీ మనకి మామూలేరా, మనకి ప్రేమ అంటే పడదమ్మా. అయినా ఇవన్నీ నీకెందుకు కానీ వెళ్ళి రెస్ట్ తీసుకో, వెళ్ళమ్మా.
ఏయ్, కళ్ళు కనిపించట్లా? ఏ కనపట్టాలా నీ కలిస్తావా? అర్థం లేకుండా మాట్లాడతావేంటి? అంటే నేను ఇలాగ మాట్లాడతాను. ఏ కొడతావా? కొడతావేంట్రా? కొట్టు. ఏయ్, పో. రే 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 ఆగరా ఆగరా రే ఆగరా బాబు. అరే రే 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 ఆగరా బాబు, కొట్రా బాబు, కొట్రా కొట్రా ప్లీజ్ రా, కొట్టు కొట్టు ఏయ్, ఒక్కసారి చెబితే అర్థం కాదు నీకు? ఆ? కొట్టు కొట్టు కొట్రా. ఏమ్రా బావాడిని కొట్టావు? అంత మోగనివా? రా నన్ను కొడుతురా, రా రా కొడుతురా, రారా. డాక్టర్ రవికి ఎలా ఉంది? నో ప్రాబ్లం. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ. డాక్టర్ గారు మరి రవిని చూడొచ్చా? కానీ డిస్టర్బ్ చేయకుండా చూడండి. థ్యాంక్ యూ. రవి, బాబు రవి, ఏమిట్రా ఇది? ఎవరా వాళ్ళు? అసలు నిన్నెందుకు కొట్టారు? లక్ష్మి, ఇప్పుడు ఎవరిని అవసరమా? డాక్టర్ గారు ఏం చెప్పారు? మీకేవండి, మీరు అలానే మాట్లాడతారు. వీడిని నా కన్న కొడుకు కంటే ఎక్కువగా చూసుకుంటున్నాను. వదినా, ఇప్పుడు నాకేమైందని? బాగానే ఉన్నా కదా. ఆగు, నేను రవిని చూడాలి. ఇంకా ప్రాణాలతో ఉన్నాడు. ఏ నీకు అది కూడా ఇష్టం లేదా? భరత్, పిచ్చివాళ్ళ మాట్లాడకు. అసలు మా వాళ్ళు రవిని ఎందుకు కొట్టారో నిజంగా నాకు అసలు తెలియదు. అవునులే, నీకెలా తెలుస్తుంది? చేయాల్సినంత చేసి ఇప్పుడేమో నాకేం తెలియదు అంటావా? అయినా నీతో నాకు మాటలేంటి? పోరా. ఏమో అనుకున్నావా? వాళ్ళ బాబు కంటే ఓ స్టెప్ ఎక్కువే. రండ్రా. రవి, ఎవరమ్మా నువ్వు? నా పేరు అంజలి, మాధవరెడ్డి గారు అమ్మాయిని. అమ్మా మహాతల్లి, నాకు ఇప్పుడు అర్థమైంది. నీ వల్లనేనా మా రవిని మీ వాళ్ళు కొట్టింది? వదినా ప్లీజ్, తన్నేమనుకో, తనకేం తెలీదు. అంటే నువ్వే కావాలని చేసావా? నీ తప్పు లేకుండా అసలు వాళ్ళు నిన్ను ఎందుకు కొడతారు? చూడమ్మా, నీకు మా వాడి మీద ప్రేమ గీమా లాంటివి ఏమైనా ఉంటే అన్నీ ఇప్పుడే మర్చిపో. ప్రేమ?
చూడండి, రవి నాకు పరిచయం అయింది 2 రోజుల క్రితం. అంతలోనే ప్రేమ ఎలా పుడుతుంది? అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయి కలిసి మాట్లాడుకుంటే అది ప్రేమేనా? ఇప్పుడు చెబుతున్నాను వినండి. మా కొద్దిపాటి పరిచయంలో నాకు రవి మీద ఎటువంటి అభిప్రాయం కలగలేదు. యాక్సిడెంటల్గా ఒక చిన్న ఇన్సిడెంట్తో పరిచయం అయ్యాడు. అవును, నిజమే. 2 రోజుల నుండి మా ఇంట్లో పరిస్థితులు కూడా విచిత్రంగా ఉన్నాయి. అంజలి, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. సారీ రవి, నా వల్ల కాదు. నేను అందరితో మాట్లాడటం నాకు ఇష్టం లేదు. నన్ను క్షమించు. కానీ ఇప్పుడు చెప్తున్నాను, అందరూ వినండి. నాకు రవి మీద ఎటువంటి ఫీలింగ్స్ లేవు. కానీ మీరందరూ కలిసి నాకు తన మీద ఫీలింగ్ కలిగేలా చేస్తున్నారు. అవును, నేనేం చేయాలో నాకు బాగా తెలుసు. ఇప్పుడు నేను రవిని నిజంగానే ప్రేమిస్తున్నాను. రవి, ఐ లవ్ యూ. చూడు బిడ్డ, మా అమ్మాయితో మాట్లాడినందుకే నిన్ను బెడ్డెక్కించిన. ఇప్పుడేమో అది నిన్ను ప్రేమించానంటుంది. అది పిచ్చిది, దానికేమీ తెలియదు. అదే అలుసుగా తీసుకుని నువ్వు కూడా ప్రేమించానన్నావు అనుకో, పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పనవసరం లేదనుకుంటా. పదవే, అప్పుడే నీకు మగతోడు కావాల్సి వచ్చినాదా? అరవమాక. పులి గడుపున పిల్లి పుట్టినా సంతోషించేవాణ్ణే. ఎందుకు పనికిరాని ఎదవను ప్రేమించావు కదే. ఛీ, నువ్వు ప్రేమించు, నేను కాదన్ను. కానీ ఎందుకు పనికిరాని చవట్ని ప్రేమించావు కదే, అది నాకు నచ్చలే. అసలు ఆడేవాడు, ఆడి కులం ఏంది, ఆడి బ్యాక్గ్రౌండ్ ఏంది అని ఎప్పుడైనా ఆలోచన చేసినావా? ఉద్యోగం లేకుండా రోడ్లు అట్టుకు తిరిగేవాడిని కట్టుకుని నువ్వేం సుఖపడతావే? ఏయ్, ఇంకొక పారి ప్రేమ గీమ అన్నావనుకో, ఆన్నే కాదు నిన్ను కూడా నరుకుతా. హాయ్ రవి. హలో బావగారు, బాగున్నారా? హే అంజలి, నీకేమైనా పిచ్చా? ఎందుకు భయపడుతున్నావు? ఎలాగో అందరికీ తెలిసిందేగా. ఓ, మీ అన్నయ్య వదినను చూసి భయపడుతున్నావా? అక్క, మీ మరిది గారిని బయటికి తీసుకెళ్తున్నాను. రవి, అన్నయ్య అది వెళ్ళు. చాలండి సరసం. ఏ అంజలి, నీకు అసలు బుద్ధి ఉందా? అయ్యో, మర్చిపోయి వచ్చాను. అన్నయ్య వదిన ఉన్నారనే భయం లేకుండా ఏమిటది? ఏ దొంగ, భయపడ్డావు కదూ? అదేం కాదు. అయ్యో దేవుడా, ఎంత ఘోరం జరిగిపోయింది. ఏమైంది? నువ్వేదో పెద్ద సాధవంతుడు అనుకుని ప్రేమించా. అంటే నీ ఉద్దేశం నేను భయపడ్డానంటావా? కాదా మరి? ఇప్పుడు చూడు నిన్ను ఎలా భయపెడతాను. ఏ రవి, ప్లీజ్ రవి, ప్లీజ్
వద్దు రవి ప్లీజ్ ప్లీజ్ వద్దు, ఇంత స్పీడ్ వద్దు ప్లీజ్ రవి ప్లీజ్ ప్లీజ్. ఓకే ఓకే నేను ఓడిపోయాను. అలా రా దారికి. ఏ రవి ఐ లవ్ యూ రా. నిజంగా? ఏయ్ నా కోపం తెప్పించకు. తెప్పిస్తే ఏం చేస్తావు? ఏం చేస్తానా నిన్ను? ఏ జన్మది ప్రేమ విడిపోదు మన ప్రేమ. తొలి చూపులోనే జత చేరినావు, నీ పిలుపుతోనే నువ్వైనానే. ప్రతి జన్మలోను నీ ప్రేమ కోసం జన్మిస్తూ ఉంటా ప్రియనేస్తమా. నీ చూపుల్లో నీ నవ్వుల్లో ప్రతి క్షణము నీతో ఉంటా. నీ కోసమే నా నిరీక్షణ, నీ కోసమే నా నిరీక్షణ. తొలి చూపులోనే జత చేరినావు, నీ పిలుపుతోనే నువ్వైనానే. ప్రతి జన్మలోను నీ ప్రేమ కోసం జన్మిస్తూ ఉంటా ప్రియనేస్తమా. ప్రేమన్నది విడిపోనిది, మనసులతోనే కలిసుంటది. ఆ ప్రేమని నే కోరినా, నువ్వు తోడుగా ఉంటావని. ప్రతి శ్వాసలో నువ్వేనని, నీ కౌగిలిలో నీ చేరినా. చెదిరిన మన కలయికలే జత చేరితే, ఆ కలయికలే నూరేళ్ళు తోడుండులే. తొలి చూపులోనే జత చేరినావు, నీ పిలుపుతోనే నువ్వైనానే. ప్రతి జన్మలోను నీ ప్రేమ కోసం జన్మిస్తూ ఉంటా ప్రియనేస్తమా. నీ అడుగులే నా ఊసులై నడిపించేలే ఈ తోడుకై. అడుగులే ఏడడుగులై నీ నడవనా నీ ప్రేమకై. ఈ బంధమే అనుబంధమై సాగేనులే కలకాలము.
తీరంగా కలిసుందని తొలి చూపులోనే జత చేరినావు నీ పిలుపుతోనే నువ్వైనానే ప్రతి జన్మలోను నీ ప్రేమ కోసం జన్మిస్తూ ఉంటా ప్రియనేస్తమా నీ చూపుల్లో నీ నవ్వుల్లో ప్రతి క్షణము నీతో ఉంటా నీ కోసమే